ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఇలాంటి వాతావరణంలో కూడా దేవుడు మనందరినీ ప్రేమించి తన కాపుదలలో మనందరినీ భద్రపరుస్తున్న రీతిని బట్టి దేవునికి స్తోత్రాలు. గత 2 రోజులుగా ప్రభువు మనకు విస్తారంగా వర్షాలను కురిపిస్తూ ఉన్నాడు. ఎన్నో చోట్ల ఇక్కడనే కానివ్వండి, 2 రాష్ట్రాల్లో కూడా ఆయనను దేవుడైతే మనందరినీ ఇప్పటి వరకు సజీవులుగా ఉంచి తన రెక్కల క్రింద మననైతే ఒక కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలా మనందరి అన్ని విషయాల్లోనూ భద్రపరుస్తూ ఆరోగ్యంగానే ఇంకా అన్ని విషయాల్లో దేవుడు మనందరినీ ఈ నూతన మాసంలోకి ప్రవేశపెట్టాడు. గత 8 మాసాలన్నీ మననైతే క్షేమంగా ఉంచి ఈ నూతన మాసమైన 9వ మాసంలో సెప్టెంబర్ మాసంలోకి 2024 సంవత్సరంలో సెప్టెంబర్ మొదటి వారంలోకి మనందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించి ఈ ఆరాధన ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రభా నీ దాసుని అంత దూరం నుంచి మా మధ్యలోకి నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. ఆశగర హృదయాలను తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ప్రభా, ఎంతోమంది ఆశతో ఉన్నా కానీ అవకాశాలు లేక ప్రభా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు తండ్రి. అలాంటి వారిని క్షమించండి తండ్రి. నీ చిత్తమైతే మరి ఒక్కసారి మా మధ్యలో ఉంచండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ వాతావరణాన్నింటినీ నీ చేతిలో ఉంచుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ సమయంలో ఎక్కడెక్కడైతే ప్రభా నీ సహవాసం కలిగి ప్రభా నేను ఆరాధించే బిడ్డలు కలిగి ఉన్నారో ప్రభా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంతోమంది ప్రభా ఈ వర్షాలకు ఇబ్బంది పడుతూ ఉండగా ప్రభా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరినీ ఆరోగ్యంతోనూ ప్రభా అన్ని విషయాల్లోనూ నీ కాపుదల వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు ఆరాధన నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా పాటల్లోను, వాక్యంలోను ప్రభా, బల్లారాధనలోను, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించుము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. అలాగే లిస్ట్ ఇచ్చినట్లయితే మనం కొంచెం దేవుని ఆరాధించుకుందామండి. మన దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుణ్ణి మన చింతలన్నీ మన బాధలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. అలాంటి దేవుని మనం ఆరాధించటం మన కర్తవ్యం. అలాంటి దేవుని మనం పూజించటం మన హృదయం మనం గణపరచుకోవటమే. అలాంటి గొప్ప దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనను మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మంచి దేవుడవేయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును కదండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. మన చింతలన్నీ తీర్చే దేవుడు, మన బాధలన్నీ తీర్చే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకిచ్చిన తరుణాన్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఘోర పాపులాన్ని మనల్ని ఆయనను ప్రేమించాడండి, తన హక్కున చేర్చుకున్నాడు. అందుకనే మనం ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన బద్ధుడు. అలాంటి గొప్ప దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించుకోవడానికి మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మనకున్న వాళ్ళందరూ మనల్ని విడిచిపోయారేమోనండి. నాకు ఎవ్వరు లేరు ఈ లోకంలో. మనకు తెలిసిన వాళ్ళు మనల్ని ఎన్నెన్నో ఇబ్బందులు ఇక్కట్లు పాలు చేస్తున్నప్పటికీ మననైతే వీడని దేవుడు మన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఆనందంగా ఆయనను ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఆయనను కొనియాడదాం. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేమండి. అంత గొప్ప దేవుడు అండి.
మనం పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఇలా సజీవులుగా ఉన్నామంటే ఆయన మనకు ఉన్నాడు కాబట్టేనండి. ఆయన లేకుంటే ఈ లోకంలో మనం ఒక్క అడుగు, ఈ శ్వాస కానీ ఇలాంటిది ఏది మనం చేయలేమండి. మన సొంత చేతులు చిత్తంతో మనం ఏది చేయలేమండి. ఆయన చిత్తం లేనిదే మనం ఈ బ్రతికే వ్యర్థమండి. అలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుకని ఆయన చూపిన బాటలో మనం అందరం ముందుకు సాగుదాం. ఆయనతో కలిసి మనందరం ముందుకు పయనిద్దాం. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ చీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును కదండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన చింతలన్నీ తీర్చే దేవుడు, మన బాధలన్నీ తీర్చే దేవుడు, తన హక్కున చేర్చుకునే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఏం చేద్దామండి? ప్రభా, నేను నీతో పాటు ప్రయాణిస్తానయ్యా, నీతో పాటు ముందుకు సాగుతానయ్యా, నీవు నడిపించిన బాటలో నేను ముందుకు నడుస్తానయ్యా అని దేవా అని మనందరం కలిసి ఆ చివరి వచనాన్ని మనందరం కలిసి మరొకసారి పాడుకుందాం. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా, ఘోర పాపనైనా నన్ను ప్రభా నువ్వు ప్రేమించి నీ హక్కులో చేర్చుకున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందును బట్టి ప్రభా ఈ లోకంలో ఉన్న నాళ్ళు ప్రభా నీ దారిలో నేను నడుస్తాం తండ్రి. ఈ లోకం నుంచి నీ పరలోకంలో చేరేంత వరకు ప్రభా నీ బాట వీడకుండా ప్రభా నీ బాటలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో వాళ్ళందరూ మమ్మల్ని విడిచిపెట్టారేమో తండ్రి. ఎన్నెన్నో ఇబ్బందులు ఇక్కట్లకు గురి చేశాను, కానీ ప్రభా నీవైతే నన్ను ఎన్నడూ వీడలేదయ్యా. ఇదిగోనైనా ప్రభా అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోగలం తండ్రి? ఎంత ఆరాధించను ప్రభా, ఇది కొద్దిపాటిదే తండ్రి. ఇదిగోనైనా ప్రభా దివారాత్రములు వేనోళ్లతో కొనియాడబడుచున్న దేవా, పొగడబడుచున్న దేవా, ఆరాధించబడుచున్న దేవా, మహోన్నతుడా పరిశుద్ధుడని దివారాత్రములు స్థుతుల మీద ఆసీనుడై ఉండే మా గొప్ప దేవా. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఘోర పాపలం తండ్రి ప్రభా నీ సన్నిధిలో చేరాం తండ్రి.
నీ సన్నిధికి చేర్చుకుంటే ప్రభా, నువ్వు మమ్మల్ని ఎన్నడూ త్రోసివేయక ప్రభా, నీ హక్కున చేర్చుకున్నావు తండ్రి. నీతో కూడా ప్రభా మమ్మల్ని పరదేశంలో చేర్చుకోవడానికి ప్రభా నువ్వు మా కోసం చెల్లించిన క్రయధనాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయాన్నంతటినీ నీ చేతికి అప్పగించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా తండ్రి. ఆమేన్. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమము నేర్చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమము నేర్చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. పాటలతో వాక్యం కూడా కొన్ని విషయాలు వాక్యం కూడా చదువుకుందాం. వాతావరణము బయట గత 2 రోజుల నుంచి వర్షంగా ఉంది. అయినప్పటికీ దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఎంత వర్షమైనా మన పనులకు మనం వెళ్తూ ఉంటాం, ఏదన్నా ఫంక్షన్లు పార్టీలు అంటే వెళ్తూ ఉంటాం కదా.
ఎవరికన్నా బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. వర్షమైనా ఎండైనా కూడా. అలాగే మరి దేవుని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించడానికి వచ్చి ఉన్నారు. చాలా సంతోషం. నేటి వాక్యం కొరకు మరి కీర్తనల గ్రంథంలో 103వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనకి బాగా పరిచయమైన వాక్యులు ఇవి. అయినా కూడా వాక్యం ఎన్నిసార్లు చదివినా ఇది మనకి బోరు కొట్టదు. దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం అది. ఎన్నిసార్లు వాక్యము ధ్యానించినా అదే వచనాలు అదే భాగాల్లో నుండి చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. అదే ఈ బైబిల్ యొక్క గొప్పతనం అన్నమాట. 103వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుకుందాము. నాతో పాటు మీరు కూడా చదవండి, కలిసి చదువుకుందాం. ఓకే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు ఈ వాక్యాన్ని మనకి దీవించి ఇచ్చిందాక. చాలా చక్కని వాక్యాలు. రైట్. మరి చాలా ఈ 103వ కీర్తన మంచి పరిచయమైన వాక్యం మనకి. 103వ కీర్తనలో దావీదు అనే భక్తుడు ఇంటి పక్కన వాళ్ళకో ఇరుగు పొరు వారికో మాట్లాడుతున్న మాటలు కాదు కానీ ఇవి తన సొంత ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైనా మీలో మీరు మాట్లాడుకున్నారా? నాలో నేను మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది చూసి ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు పిచ్చోడు అని అనుకుంటారేమో, అంటారేమో కూడా. కానీ దావీదు భక్తుడు ఇక్కడ తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. అలాగే మనం కూడా చెప్పుకోవాలి. తన ప్రాణంతో ఏమని చెప్పుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సో దేవుణ్ణి సన్నుతించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు అని చెప్పాడు. సో ఏం చెయ్యాలో చెప్పాడు, ఏమి చెయ్యకూడదో చెప్తున్నాడు. ఏం చెయ్యాలి అంటే ఇగో దేవుని స్తుతించు, దేవుని సన్నుతించు అని. ఏం చెయ్యొద్దు అన్నాడు అంటే ఇక్కడ మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు? చేసిన ఉపకారాలు అంటే ఆయన చేసిన ఉపకారాలు. దేవుడు అందరికీ మేలు చేసేవాడు కదా. యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. సో అందుకనే ఆయన సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశము, నక్షత్రాలు, భూమి, వర్షము, ఎండ అన్నిటిని ఇచ్చాడు. భూప్రపంచం అంతా కూడా అందరికీ పంటలు పండి అన్ని విధాలా చేసి. సో యెహోవా అందరికీ ఉపకారి. దేవుని దగ్గరికి వచ్చిన వారందరికీ ఆయన మేలు చేసేవాడు. అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద గుర్తు పెట్టుకుంటాం, చిన్న చిన్నవి మర్చిపోతుంటామేమో. కానీ చిన్నదైనా పెద్దదైనా ప్రతీదీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బైక్ వేసుకొని వెళ్తాం, లేదా కారు వేసుకొని వెళ్ళారనుకోండి. కారు 10 లక్షలు పెట్టి కారు కొంటారు. కిరణ్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన కారు ఎంత ఖర్చు అయిందో, ఎంత ఇంకా దానికి ఉన్న బ్రాండ్ని బట్టి. కానీ ఒక 10 రూపాయలు గాలి పెట్టలేదు అనుకో, ముందుకు వెళ్తుందా? 10 లక్షల కారు అయినా 10 రూపాయల కారు కూడా, 10 రూపాయల గాలి కూడా ఇంపార్టెంట్ ఆ టైర్లో, అవునా? సో ఆ 10 రూపాయలు గాలి పెట్టుకోవడం మర్చిపోయారనుకోండి, ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు కాదు. అయ్యో గాలి లేదు కదా అని ఆగిపోయేవాళ్ళు. అంటే బండి ముందుకు వెళ్ళదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే ఆయన చాలా మేలు చేసిన దేవుడు. మనందరి జీవితాలు ఆలోచించుకుంటే ఒకసారి ఎంత బ్రతికి మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఊహ తెలియనప్పుడు అంటే ఇప్పుడు హానా ఉంది చిన్నపిల్ల, ఆమెకు తెలియదు ఏమి. కానీ ఒక వయసుకు వచ్చాక ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిందంటే ఊహ తెలుస్తూ ఉంటుంది కదా. అప్పటి నుండి మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని మేళ్ళు దేవుడు చేశాడు. మన ఊహ తెలియకపోయినప్పటికీ ఆ ముందు గురించి కూడా ఆలోచన చేస్తే, పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో, ఎన్నిసార్లు మన తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళు ఏదో పనిలో ఉంటే మనం ఎక్కడో పడిపోయి ఉంటామేమో. కానీ దేవుడు ఎంత గొప్పగా కాపాడుతూ ఉన్నాడు కదా. సో ప్రతి విషయం, అందుకని దేనిని మరిచిపోవద్దు అన్నాడు ఇక్కడ. మరిచిపోవద్దు అంటే ఇంకోటి ఏం చేయమని? జ్ఞాపకం చేసుకోమని, అంతే కదా. మరిచిపోవద్దు అంటే జ్ఞాపకం చేసుకోమని. సో అందుకని ఇక్కడ దేవుని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అందుకే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. బైబిల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి
మన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం. మీరు నాకు చదివి వచనాలు అందిస్తూ ఉంటే మనం కొద్దిగా త్వరగా ముందుకు వెళ్తూ ఉంటాం కదా. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో 3వ వచనం. అక్కడ ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు చూద్దాం. రిమెంబర్ దిస్ డే. సో అవుట్ ఆఫ్ ద బాండేజ్ యాక్చువల్లీ అంటే కదా, ఆ ఐగుప్తులో మీరు ఒకప్పుడు బానిసత్వంగా ఉన్నారు. అలాంటి బానిసత్వంలో నుంచి మీ దేవుడు మిమ్మల్ని విడిపించిన ఈ రోజుని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అవునా? మనందరం ఏం చేస్తామంటే, మన భారతదేశంలో ఉన్న మనము ఆగస్టు 15 సెలబ్రేట్ చేస్తుంటారు. ఏంటంటే ఇండిపెండెన్స్ డే అని, అలాగే రిపబ్లిక్ డే అని జనవరి 26న జ్ఞాపకం చేసుకుని ఆ రోజు జెండా ఎగరేస్తారు కదా, అంటే దేశం యొక్క స్వతంత్రత గురించి. అలాగే ఇక్కడ కూడా మీరు ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్న టైంలో దేవుడు మిమ్మల్ని విడిపించిన రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజుని దేవుడిని జ్ఞాపకం చేసుకునండి, దేవుని స్మరించండి, దేవుని స్తుతించండి. అవును, మనము కూడా ఈ ఐగుప్తు అనేటువంటి ఫరో అనేటువంటి సాతానుడి యొక్క లోకంలో చీకటి రాజ్యంలో ఉన్నటువంటి వారం, బానిసత్వం, పాపం అనే బానిసత్వంలో ఉన్న మనలను అక్కడ బంధించబడి ఉన్నాం. సాతానుడు కొన్ని పాపముల చేత మనల్ని బంధించేశాడు, మనకు తెలియకుండానే స్లేవ్స్గా ఉన్నాం. ఆ పాపపు యొక్క విషయాల్లో పాపముగా బందీగా ఉన్నామంటే, పాపాని యొక్క బందీగా ఉన్నందుకు చివరికి నరకమే శిక్ష. కానీ అక్కడ నుంచి ఇదిగో మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించాడు. అందుకే ఆయన విడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మర్చిపోవద్దు, మన దేవుడు మనలను సాతానుడి అధికారం నుంచి విడిపించాడు. సాతానుడు కొందరు కుటుంబాలను బట్టి పీడిస్తూ ఉంటాడు. సాతానుడు కొందరు కుటుంబాలను బట్టి వేధిస్తూ ఉంటాడు. కొందరు జీవితాలని వాడు చిన్నాభిన్నం చేస్తుంటాడు. కొందరు కుటుంబాలు మీరు చూసారా, వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ వెలుగు అనేది ఉండదు. ఇంకా వాళ్ళు సాతానుడి యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయి అలాగా ఉంటారు. కానీ మన దేవుడు మనలను విడిపించాడు. అందుకని ఆ విషయం మర్చిపోకూడదు. అందుకే అక్కడ ఆ వచనం అంటే, ఇగో మీరు ఈ విషయాన్ని రిమెంబర్ దిస్ డే, ఈ రోజుని జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఈ రోజు అంటే, ఇదిగో మీ దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ ఫరో యొక్క అధికారము అనగా సాతానుడి యొక్క అధికారంలో నుంచి, సాతానుడి యొక్క వాడి దుష్ట ఆలోచనల నుంచి, వాడి దుష్ట పన్నాగాల్లో నుంచి. ఎందుకంటే వేటగాడు ఉన్నాడు అనుకో, వేటేసి వలేసి పనుకోవడానికి చూస్తాడు. అట్లా సాతానుడు ఉంటాడు. వాడి పన్నాగాల్లో నుంచి దేవుడు విడిపించాడు కదా. అందుకే మనకి ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించాడని చెప్పి ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, రిమెంబర్ దిస్ డే. ఈరోజు అంటే నువ్వు రక్షణ పొందిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకసారి దేవుడు సువార్తను నమ్మావు, ఎప్పుడైతే రక్షణ పొందారో ఆ విషయాన్ని ఆ రోజు పలానా రోజున నేను కూడా సువార్తను విని, సువార్త ద్వారా రక్షణ పొందాను పలానా రోజున. ఎప్పుడైనా ఎవరినైనా అడుగుతా, మీరు రక్షణ పొందారంటే, ఎప్పుడు రక్షణ పొందారంటే పలానా సంవత్సరం పలానా రోజున నేను రక్షణ పొందానని నేను చెప్తారు కదా. ఆ రోజు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం తిరిగి జన్మించిన రోజు, దేవుడు మనల్ని రక్షించిన విధానం మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలు మరిచిపోకు. అంటే రక్షించిన దేవుడు ఆ సాతానుడి యొక్క బానిసత్వం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి, కుమారులు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. తర్వాత ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 8:18. రిమెంబర్ ద లార్డ్ దై గాడ్. సో మీరు వాక్యము సంపాదించుకోవడానికి, టు గెట్ ద పవర్, రైట్, టు గెట్ ద పవర్ టు గెట్ వెల్త్. అంటే మీరు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చేస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుని, చాలామంది నా సొంత తెలివితేటలతో, నా సొంత శక్తితో, నా సొంత బలంతో నేను ఈ సంపాదించుకున్నానని నేను చెప్పుకుంటారు. చూస్తుంటారు చాలామంది చెప్తారు కదా, నేను ఎంతో కష్టపడి ఇవన్నీ సంపాదించానని అని చెప్పుకుంటూ ఉంటారు. చూశారు కదా చాలామందిని చెప్పుకోవడము, నేను కష్టపడి ఇది సంపాదించాను, నేను కష్టపడి ఇది సాధించానని. కానీ ఇక్కడ ద్వితీయోపదేశకాండం 8:18 ఏమందంటే, మీ దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద లార్డ్ దై గాడ్. ఎందుకు నీ దేవుడైన యెహోవాను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మీరు భాగ్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యత కలగజేసిన వాడు ఆయన. ఒకవేళ ఆయనే కానీ మనకు భాగ్యం సామర్థ్యత ఇవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అనారోగ్యానికి గురవుతారు, తెలుసు కదా. అనారోగ్యానికి గురైతే ఇంకా వాళ్ళు డ్యూటీకి వెళ్ళలేరు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళలేదు అనుకోండి, జీతం ఇస్తారా? ఖాళీగా జీతం ఇస్తానంటారా? ఏ కంపెనీ వాళ్ళైనా, ఏ కంపెనీ వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ స్థలంలో అయినా కూడా మనం పని చేయకుండా జీతం ఇవ్వరు
అందుకే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వబట్టే, దేవుడు మనకి ఇచ్చిన శక్తిని బట్టే, దేవుడు మనకి ఇచ్చిన తెలివితేటలను బట్టే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకోగలుగుతున్నాము, కష్టపడి పని చేసుకుంటున్నాం, జీతం తెచ్చుకుంటున్నాం. అందుకని ఇక్కడ ద్వితీయోపదేశకాండ 8:10 నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నువ్వు భాగ్యం సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యతనిచ్చినవాడు ఆయన. అంతేగాని మన సొంత తెలివితేటల్లో మనం సంపాదించుకున్నామని ఎప్పుడు అనుకోవద్దు. అదేదైనా కూడా మనం ఆయన కృప లేకుండా, ఆయనకు మన శక్తిని ఇవ్వకుండా అడుగు తీసి అడుగు వేయలేం. ఆయన శక్తి లేకుండా మనము ఒక్క చిన్న పని కూడా చేయలేం. ఆయన కృప లేకుండా మనం ఏమీ సాధించలేం. అందుకని నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు అని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మత్తయి సువార్త 26:75. మత్తయి 26:75. సో పీటర్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు చెప్పిన మాటల్ని అప్పుడు అక్కడ పేతురు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు అంటే, యేసు ప్రభు ముందుగానే పేతురుతో చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? పేతురుకి యేసు ప్రభుకి శిష్యుల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు పేతురు. అప్పుడు యేసు ప్రభు దేవుడు కాబట్టి, ఆయనకి భవిష్యత్ జ్ఞానం తెలుసు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, పేతురు, నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్తున్నావు కానీ నన్ను రోమా సైనికులు వచ్చి బంధించిన సమయంలో నన్ను విడిచిపెట్టే వాళ్ళలో నువ్వు ఉంటావు, నేనెవరనో తెలియదని నువ్వు చెప్పి తప్పించుకుంటావు అని అంటే, లేదు ప్రభా, నేను అలా చేయను, నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేదు, నువ్వు 3 సార్లు చెప్తావు ఆ యేసు ఎవరో నాకు తెలియదని, తర్వాత కోడి కుయ్యకు ముందు మాటలు చెప్తా అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు పేతురు తన లైట్ తీసుకున్నాడు. కానీ నిజంగానే తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు, పట్టుకున్నప్పుడు సిలువ వేయడానికి ఆ రోమా సైనికులు, ఆ యొక్క మిగిలిన కార్యక్రమ మత పెద్దలు వీళ్ళంతా కూడా, అప్పుడు ఒక పాప కూడా యవనస్తురాలు గుర్తుపట్టి, పేతురు నువ్వు కూడా వాళ్ళ శిష్యుల్లో ఒకడవు కదా అని అంటే, నాకు తెలియదు ఆయన ఎవరో అన్నాడు. 3 సార్లు వంగిన తర్వాత కోడి కూసింది. అప్పుడు పేతురు ఆ మాట జ్ఞాపకం చేసుకున్నట్టు ఏమనంటే, పీటర్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు చెప్పిన మాట, అయ్యో నిజమే కదా, అప్పుడు యేసు చెప్పాడు ఇలాగా, నేను అబద్ధం ఆడతానని అని. కొన్నిసార్లు మనము తప్పులు చేస్తాం. ఏం తప్పు చేశామో జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడటం మేలు. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, నేనేం తప్పు చేశానని ఆ తప్పులోనే అలానే ఉండిపోతాం. అందుకని నేనేం తప్పు చేస్తున్నానా అని మనం జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకోవడం కూడా మంచిది, ఇంపార్టెంట్. ఇక్కడ పేతురుకి అర్థమైంది యేసు చెప్పిన మాట, వర్డ్ ఆఫ్ జీసస్. పీటర్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ జీసస్. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఈ విషయంలో యేసు ఏం చెప్పాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సో యేసు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా తొలగిపోవు. పేతురు, నువ్వు తప్పిపోతావు, ఇలా జరిగిద్దంటే ఆయన ఏమనుకున్నాడు, నాకు చాలా సెల్ఫ్ విల్ ఉంది, దృఢ సంకల్పము, స్వీయ సంకల్పం చాలా ఎక్కువగా ఉంది నాకు, కాబట్టి నేను ఏదైనా చేస్తా, అట్లా చేయను అనుకున్నాడు. కానీ లేదు, మనిషి తన సొంత శక్తి, దృఢ సంకల్పం మీద ఆధారపడితే ఫెయిల్ అవుతాడు అని చెప్పడానికి ఇది ఒక సందర్భం. అర్థమైందా? సో అందుకనే పేతురు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఇంకా అయితే పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న విషయం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ వాక్యం ద్వారా పలుపేటం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరించాడు అనుకోండి, అదొక కూడికి వస్తున్నటువంటి ఒక సైన్ లాగా మనం అప్పుడు జ్ఞాపకం చేసుకుని, పలానా విషయంలో నేను ఫెయిల్ అయ్యాను కదా అని పశ్చాత్తాపడాలి. అది నిజమైన పశ్చాత్తాపం, అది అవసరం అన్నమాట మనకి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, లూకా సువార్త 17:32. లూకా 17:32 ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రిమెంబర్ లార్డ్స్ వైఫ్, లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకుని అని ఉన్నాయి. ఏమండి, ఈ మాట కొద్దిగా ఆలోచన చేస్తే కొద్దిగా మనకి విచిత్రంగా అనిపించవచ్చు. లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్య అంటే ఆమె ఏమన్నా పెద్ద ఎమ్మెల్యేయా, ఎంపీయా, లేకపోతే దేశానికి ప్రెసిడెంటా, లేకపోతే ఏమన్నా ఒలింపిక్స్లో ఏమన్నా సాధించిందా, పథకాలు ఏమన్నా సాధించిందా, ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నాడు అని అనుమానం రావచ్చేమో. కానీ బైబిల్ చదువుతున్న వాళ్ళకి, ఆ యొక్క చరిత్ర అర్థం చేసుకున్న వాళ్ళకి ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు సమయం లేదు కానీ తర్వాత చదవండి,
మీరు ఆదికాండం 19వ అధ్యాయం చదివితే అక్కడ లోతు భార్య గురించి రాస్తుంటుంది. ఈ లోతు భార్య వాళ్ళు ఎక్కడున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. ఆ పట్టణాల్లో అన్నీ బాగున్నాయి అని చెప్పి, లైఫ్ స్టైల్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని, బాగా బాగుంటుందని చెప్పేసి అక్కడున్న పరిస్థితులను చూసి కళ్ళతో చూసిన దాన్ని బట్టి లోతు భార్య ఆ ఆ పట్టణాల్లో నివసించడం ప్రారంభించారు. కానీ తర్వాత అక్కడ అది బయటకు చూడడానికి బాగుందేమో కానీ లోపలికి వెళ్ళి చూస్తే పాపముతో నింపబడి ఉంది, భయంకరమైన పాపం. అప్పుడు దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తే దాన్ని నేను నాశనం చేస్తున్నాను, అగ్ని దాని మీద కురిపిస్తాను, తీర్పు తీరుస్తాను, లోతు నీ కుటుంబం మాత్రం బయటికి రండి అని చెప్తే ముందు రాలేదు. తర్వాత దూతలను పంపించి బలవంతంగా బయటికి తీసుకురావాల్సి వచ్చింది. బయటికి తెచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, మీరు వెనక్కి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి ఇలా చూసింది. చూసినందుకని ఏమైపోయింది? ఉప్పు స్తంభం. అదేంటి చూడొద్దు అన్నందుకు చూసింది, చూస్తే అంత పెద్ద శిక్ష అలా దేవుడు? ఇక అక్కడితోనే ఆమె జీవితం శిలాఫలకంలాగా అలా తయారైపోవాలంటే? అవును, దేవుని మాటను ఒక్కసారి అది వద్దు అన్న తర్వాత కొద్దిగా దాటినా కూడా అది అతిక్రమించినట్లే. కాబట్టి లోతు భార్యని ఇప్పుడు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నాడు అంటే, అవిధేయత అనేటువంటిది ఉంటే ఎంత పెద్ద శిక్షను తీసుకొని వస్తుంది అని చెప్పడానికి కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఒక విషయాన్ని వద్దు అని చెప్పిన తర్వాత దాన్ని నేను చేస్తాను అని అనుకున్నాం అనుకోండి, దానికి వచ్చే ప్రమాదం ఎలా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మో నేను అలా చేయను, నేను జాగ్రత్తగా ఉండాలి అని మనం అలర్ట్ అవుతాం అనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక దారిలో వెళ్తుంటే అక్కడ పులువు ఉంది అని ఎవరైనా చెప్పారనుకో, అమ్మో ఇక నేను ఆ దారిలో వెళ్ళను అని తప్పించుకొని ప్రక్కకి దారిలో వెళ్తాం. అలాగే దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు అని. ఆమెకు మనసంతా కూడా అమ్మో ఇప్పుడు అగ్ని కురుస్తుంది, ఆ ఇంట్లో నేను కొనుక్కున్న పట్టు చీరలు ఉన్నాయి, బంగారపు నగలు ఉంది, అన్ని గాలిపోతున్నాయి అని మనసంతా అక్కడ ఉంది. దేవుడేమో నీ ప్రాణం కాపాడుకో అమ్మా అని ముందుకు బొమ్మ అంటే ఆమె మనసంతా కూడా ఆ ఇంట్లో ఉన్న బంగారం పట్టు చీరల మీద ఉంది. అట్లా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం మనసు వెనక్కి తిరిగి చూసింది. అందుకే వెనక్కి తిరిగి చూడొద్దు, మనసు అంతా అక్కడ పెట్టొద్దు. దేవుడు ముందుకు వెళ్ళమన్నాడు, ముందుకు కొనసాగిపోతూ వెళ్ళిపోతుండాలి. ఆయన ప్రమాదం, ఆయన తీర్పును తప్పించుకోవాలంటే దేవుడు మనల్ని తీసుకెళ్లే దారిలో వెళ్ళిపోవాలి. కానీ ఇంకా నేను వెనకాల ఏదో చూసుకుంటా కూర్చుంటాను అంటే మన జీవితం అనేటువంటిది నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. అందుకని లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని దేవుడిని చెప్పినట్టే అలాంటి ప్రమాదం వచ్చింది కాబట్టి మనకి అలాంటి ప్రమాదం రాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వడం కోసమే ఆ విషయాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఎందుకంటే మనం కూడా మనుషులం కదా, మనమేం ఆకాశం నుంచి ఊడిపడలేదు. కానీ సరైన దారిలో నడవటం కోసం, ఆయన మార్గంలో నడిపించడం కోసం దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? లూకాసు వార్త 24వ అధ్యాయంలో తెలుగు బైబిల్లోనైతేనేమో 7-8 వచనాల్లో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లోనైతేనేమో 6వ వచనంలో ఉంటుంది. లూకా 24వ అధ్యాయము ఇంగ్లీష్ బైబిల్లో 6వ వచనం, తెలుగు బైబిల్లో 7-8 వచనాలు. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉంది? కంటిన్యూ. Luke 24:6 అనా? మళ్ళీ ఒకసారి 6 ఒకసారి చదవమ్మా. హిస్ రీజన్. రిమెంబర్ హౌ హీ, ఆయన ఏమైతే చెప్పాడో ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అక్కడ సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి సమాధిలో చూస్తూ ఉంటే అప్పుడు చెప్తున్నారు, ఎందుకు మీరు సజీవుడైన వాడిని ఈ మృతుల సమాధుల్లో ఎదుగుతున్నారు? అట్లా చూడొద్దు మీరు, ఆయన సజీవుడిగా లేచున్నాడు అన్న మాట, ఆయన నేను లెగుస్తానని చెప్పాడు కదా, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనిడి అని అన్నాడు. సో మనం కూడా చాలాసార్లు దేవుడు చెప్పిన మాట మర్చిపోయి ఏం చేస్తామంటే సమాధుల లాంటి ప్రదేశాల్లో, సమాధుల లాంటి పరిస్థితుల్ని, మృతమైన దాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాం. మన జీవితాల్లో ప్రయోజనం లేని దాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఆయనేమో ఆల్రెడీ లేచిపోయాడు, సమాధిలో నుంచి సజీవుడా వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఏదో మృత శరీరం డెడ్ బాడీని చూడడానికి వెళ్ళడం, నో, ఆయన డెడ్ బాడీ కాదు, ఇప్పుడు ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. సో మరణించిన వాటినే ఇంకా దృష్టి పెట్టొద్దు మనం. అవి అయిపోయింది, గతం జరిగిపోయింది. కానీ దేవుడు నూతన కార్యాలు, పునరుద్ధాన శక్తినిచ్చి గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతుంటే దాని మీద దృష్టి పెట్టడం కోసం ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇంకా ఆ మృతమైన సమాధిలో వెతుక్కుంటూ కూర్చోకూడదు మనం. అంటే అలాంటి పరిస్థితుల్లో వెతుక్కుంటూ కూర్చోవద్దు. దేవుడు కార్యాలు చేస్తాడు, గతం అయిపోయింది, దాని గురించి బాధపడొద్దు. దేవుడు కొత్త కార్యాలు, పునరుద్ధాన శక్తి బలంతో సజీవమైన కార్యాలు చేయదలుచుకున్నాడు. ఆయన చేయబోయే నూతన కార్యాలు ఆయన చెప్పాడు, నేను లెగుస్తాను. కాబట్టి ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన ఏమనంటే నీ పరిస్థితులను కూడా నేను చక్కబెడతాను అని చెప్పాడు అనుకోండి, వాగ్దానం చేశాడు అనుకోండి, మీకు ఆ చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ హిజ్ వర్డ్. ఆయన ఏమి ఇచ్చాడు మీకు. అనేక సార్లు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి అని చెప్తారు కదా. మరి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా ఎందుకు బాధపడుతూ కూర్చుంటాం మనం? ఇంకో మాటలో చెప్పాలంటే అదనమాట. ఇంకా బాధపడుతూ కూర్చుంటాం, అమ్మ ఇది ఇట్లా అయిపోయింది, ఇదేమైందో. కానీ దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం ఇచ్చాడని నీకు తెలుసు. దేవుడు నాతో ఈ విధంగా వాగ్దానం ఇచ్చి మాట్లాడాడు, కానీ ఆ వాగ్దానం మర్చిపోతాం. ఏదో జరిగిపోయిన నష్టాన్ని గురించి బాధపడుతూ ఉంటాం. అలా చేయొద్దు. ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అక్కడే 24వ అధ్యాయం 5వ వచనంలో అందుకే అన్నాడు, మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఇంకా చచ్చిపోయిన ఆ పరిస్థితులను ఎందుకు, సజీవమైన విషయాలు ఉన్నాయి, కొత్త విషయాలు, వాటి మీద దృష్టి పెట్టమని దీని యొక్క అర్థం. ఇంకో మాట దీనికి రిలేట్ అయిన ఇంకో వర్స్ ఏంటంటే 2వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? యేసు క్రీస్తు వారిని. ఆయన ఎక్కడి నుంచి లేచాడు? ఏం జరిగింది అక్కడ? మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ అనమాట. అర్థమైనా? మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు కదా. ఆయన మరణాన్ని సమాధిని జయిస్తే ఇంకా మనం ఆ సమాధిలో ఎందుకు ఎత్తుక్కుంటూ కూర్చోవాలి? కాబట్టి ఆ సమాధిని, అలాంటి మృతమైన పరిస్థితులనే అక్కడే చతికిలు పడిపోయి అక్కడే ఎత్తుకుంటూ కూర్చోవద్దు. కానీ ఆయన సజీవుడై లేచి ఉన్నాడు, మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకో. దాని అర్థం ఏంటి? సమాధినే జయించి తిరిగి లేచాడు అని అంటే ఇంకా ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఆయన ఏదైనా చేయగలడు అని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనకి దేశంలో, ప్రపంచంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారండి. చరిత్రలో మనం చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అలెగ్జాండర్ గురించి చదివామనుకోండి. గత వారంలో కూడా అలెగ్జాండర్ గురించి ప్రస్తావనలోకి తీసుకొచ్చాను వాక్యంలో. ఏంటంటే అలెగ్జాండర్ అంట ఏమన్నాడంట, చనిపోయినప్పుడు నా డెడ్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడంట, నా 2 చేతులు ఇలా బయట పెట్టి తీసుకెళ్ళండి అన్నాడంట. అప్పుడు అక్కడ పెద్దలు కొందరు ఆఫీసర్స్ అడిగారంట, సార్ ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారు మీరంటే, నేను ఈ ప్రపంచంలో చాలా దేశాలు సాధించాను, ఒక మంచి విజయవీరుడిగానే ఉన్నాను, కానీ నేను చనిపోతూ ఇవన్నీ ఏం తీసుకెళ్ళను కదా, అంటే మరణం దగ్గర నేను ఓడిపోయిన వాడిని, ఖాళీ చేతులతోనే వెళ్ళాలి కదా అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. అంటే ఎంత పెద్ద వీరుడైనా మరణం అనే దగ్గరికి వచ్చేసరికి మాత్రం తల వంచక తప్పదు. అంటే అక్కడతో అది కంప్లీట్ అయిపోతుంది. ఇక మరణాన్ని ఒకవేళ సాధిస్తే అప్పుడు రియల్ హీరో అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనం చదువుకున్న భాగంలో కూడా ఆ 2వ తిమోతి 2వ అధ్యాయంలో 8వ వచనం కూడా మరొకసారి చదవండి. ఇక్కడ ఏమనుంది? 2వ తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. సో ఆయన అభిషేకము, ఆయన యొక్క రక్షణ అనే రక్షకుడు ఉన్న టైటిల్ నిజంగా అక్కడితోనే ఆయన మరణంతో ముగించుకోలేదు, కానీ ఆయన సజీవుడిగా లేచి ఆయన టైటిల్కి తగ్గట్టుగా, యేసు అంటే రక్షకుడు కదా, ముందు ఆయన రక్షించుకోకపోతే మరి మనల్ని ఏం రక్షిస్తాడు అంటారు కదా. అందుకని ఆయన మరణాన్ని రక్షణ బయటకు తీసుకొచ్చాడంటే, ఆయన మరణాన్ని సాధించుకొని బయటకు వచ్చాడంటే మనలను కూడా ఎలాంటి మరణ పరిస్థితుల నుంచైనా రక్షించగలడు. కాబట్టి భయపడవలసిన పని లేదు. అంటే మరణమును తీసుకొచ్చే, ఆ యొక్క మృతమైన పరిస్థితులను తీసుకొచ్చే సందర్భాలు ఏది వచ్చినా కూడా అక్కడతో ఆగిపోవద్దు. యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ఏ యేసు క్రీస్తు? చాలామంది ఇంకా యేసు ప్రభు ఇన్ఫాంట్ జీసస్గా, బాల యేసుగా చాలామంది. అందుకే నేనైతే క్రిస్మస్ అనే పాటను పాటించను, కానీ క్రిస్మస్ పండుగ కానీ ఇవన్నీ, ఇంకా కొంతమంది క్రిస్మస్ ఏమంటారంటే బాల యేసు పుట్టాను, ఇంకా యేసు ప్రభు బాల యేసులాగా చూస్తూ పాటలు పాడుతుంటారు. అది తప్పు. ఆయన బాలయేసుగా లేడు. బాలయేసుగా చూడొద్దు యేసుని. మృతుల్లో నుంచి లేచిన యేసుగా మీరు ఎప్పుడూ ధ్యానించండి. చాలామంది క్రిస్మస్ సీజన్ రాగానే అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు, బాలయేసు పాటలు పాడుకుంటాను. ఆయన ఎప్పుడో బాలయేసుకు పుట్టాడు, పెరిగాడు, సమాధులో నుండి తిరిగి లేచి వెళ్ళాడు. సో ఆయన మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుగా చూడండి, కానీ ఇంకా బాలయేసుగా చూసుకుంటూ ఉయ్యాల పాటలు పాడొద్దు.
ఎందుకంటే మన యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. సో మనకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినా, ఏది మనలను బాగా ఇబ్బంది పెట్టేసి మన జీవితాన్ని అక్కడతో ముంచివేయాలనే పరిస్థితులు ఎలాంటివి వచ్చినా, అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మృతుల్లో నుండి యేసు లేచాడు కదా, మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని, ఆయన నేను నమ్మిన నా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేచాడంటే నన్ను కూడా ఎలాంటి మరణకరమైన పరిస్థితుల నుంచి అయినా, లేకపోతే ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినా నన్ను కూడా ఆయన లేవనెత్తుతాడు, నన్ను కూడా ఆయన నిలబెడతాడు, నన్ను కూడా ఆయన జీవింపజేస్తాడు అనే నిరీక్షణతో మనం జీవించాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జీవించిన వాళ్ళకి ఇంకా చింతిస్తూ కూర్చోరు, ఏం చేయాలబ్బా, ఎలా చేయాలబ్బా. నో, నీ యేసు చచ్చిపోయినోడు కాదు, నీ యేసు సజీవుడైన దేవుడు. ఆయనకి తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితిలో నుంచి వెళ్తున్నావో, నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, నీ ఇంట్లో పరిస్థితి ఏంటి, నీ ఒంట్లో పరిస్థితి ఏంటి, నీ మానసిక పరిస్థితి ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, సమస్తం ఎరిగిన వాడు ఆయన. కొన్నిసార్లు మన సొంత వాళ్ళనే మనల్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. కానీ మన దేవుడు మన గురించి పూర్తిగా అర్థం చేసుకునే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన పరిస్థితి ఏంటి, మన మానసిక పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు ఎదిగాం, ఎంతవరకు బలము, ఎంతవరకు బలహీనము, అన్నీ మన గురించి ఎరిగిన వాడు ఆయన. అందుకే మనకి ఆయన ఎట్లా అంటే ఏ విధంగా మనల్ని సహకరించి మనకి ముందుకు తీసుకెళ్ళాలి అది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, పసిపిల్ల ఉందనుకోండి, ఇప్పుడు కిరణ్ గారికి చిన్న పాప ఉంది, ఆమెని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తారు. కానీ 10 ఏళ్ల పిల్లలను డీల్ చేసినట్టు కొట్టేయటం తిట్టేయటం చేస్తారా? చేయరు, వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. అదే 10 ఏళ్ల పిల్లవాడు వచ్చాడు అనుకోండి, ఆయనకి 10 ఏళ్ల పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఇంకా గోరుముద్దలు తినిపిస్తానంటే కుదిరిద్దా? కుదరదు. అంటే ఏ స్టేజ్లో ఎలా డీల్ చేయాలో తల్లిదండ్రులు. సేమ్ వే మన దేవుడు కూడా మనలను, మన పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు, మనం ఆత్మీయంగా ఎంతవరకు ఎదిగామో ఆయనకి తెలుసు, మనం ఎంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆయనకి తెలుసు, మనం మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, ఆయన వాగ్దానాలు ఎంతవరకు నమ్ముతున్నాము, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మనలను ఆ విధంగా డీల్ చేసుకొస్తూ ముందుకు నడిపిస్తాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఎందుకంటే ఆయన అన్నిటినీ జయించి ముందుకెళ్ళాడు. ఆయనకి తెలుసు మనల్ని ఎలా నడిపించాలనేది. ఒక దారిలో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా క్రొత్తగా ఆ దారిలో వస్తున్నారంటే వాళ్ళు చెప్పగలుగుతారు, నేను ఆ దారిలో ఇంతకుముందు ప్రయాణం చేశానండి, ఆ దారి బాగోదు, లేకపోతే ఆ దారిలో ఇలా వెళ్ళినప్పుడు పలానా చోట ఇలాగ అక్కడ ఆగండి, అక్కడ భోజనం బాగుంటుంది, లేకపోతే అక్కడ టీ బాగుంటుంది, లేకపోతే ఈ దారికి ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా చోట పెట్రోల్ కొట్టియొద్దు, అక్కడ మోసం చేయదు. ఎందుకంటే ఆ దారిలో వెళ్ళిన వాళ్ళకి తెలిసింది. సేమ్ మన దేవుడు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేచాడు కదా, అందుకే మన పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు, మన జీవితం ఎట్లాగా తీసుకెళ్లాలని. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. మన గురించి ఆయన ఏమి చేతగాని వాడేం కాదు. మనం అనుకుంటాం ఆయన నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అంట. కొన్నిసార్లు కష్టాలు లాగానే దేవుడా అసలు నువ్వు ఉన్నావా, ఎక్కడున్నావు, నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతుంది. లేదు, ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోడు. బైబిల్లో ఏమనుందంటే నేను నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. అంటే మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనమే ఒక్కోసారి మర్చిపోతుంటాం, మనమే ఒక్కోసారి ఆయన్ని విడిచిపెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నంటే, ఈ వచ్చిన మనం చదువుకున్న దగ్గర మరణములో నుంచి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనే మరణాన్ని జయించాడంటే మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడు, విజయం మనకి చేస్తాడు. అది జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా 1-2 వచనాలు చదువుకొని క్లోజ్ చేసుకుందాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక. ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం తెలుగు బైబిల్లో. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. వర్క్ ఆఫ్ ఫెయిత్, లేబర్ ఆఫ్ లవ్, పేషెన్స్ ఆఫ్ హోప్. ఈ 3 విషయాలు. ఒకటి ఏంటంటే లేబర్ ఆఫ్ లవ్. ఒకటి ఫస్ట్ ఫెయిత్, విశ్వాసము, ప్రేమ, సహనం. ఇక్కడ పౌలు గారు ఆ సంఘంతో అంటున్నాడు, అయ్యా నేను ఈ 3 విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే మీకున్న విశ్వాసం, మీకున్న ప్రేమ, మీకున్న సహనం ఎలాంటిదో నాకు తెలుసు. అందుని బట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు అనే ఒక దైవజనుడు. సో మన జీవితం దగ్గరికి వచ్చేసరికి మన గురించి ఎవరైనా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోగలుగుతారా? పలానా బ్రదరు, పలానా సిస్టర్ మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి అండి, పలానా బ్రదరు మంచి ప్రేమ గల వ్యక్తి అండి,
పలానా వ్యక్తి పలానా నిరీక్షణతో సహనంగా ఉంటాడండి అని మన గురించి ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? లేకపోతే ఏ మనుషులండి వాళ్ళు పొద్దాకా ఏడుస్తూనే కూర్చునే మనుషులు, ఎప్పుడు దూరండి చింతిస్తూనే కూర్చునే మనుషులు అని మన గురించి ఏమని చెప్పుకుంటున్నారు? అలా చెప్పుకోకూడదు మన గురించి. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనలో ఏం గమనించాలంటే, ఎస్, ఆ కుటుంబం విశ్వాసంతో జీవిస్తున్న కుటుంబం, ఆ కుటుంబం ప్రేమతో జీవిస్తున్న కుటుంబం, ఆ కుటుంబం ఒక నిరీక్షణతో సహనంగా సహించుకుంటున్న కుటుంబం అని మన గురించి సాక్ష్యం చెప్పే కుటుంబాలుగా ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నారు, అయ్యా నేను మిమ్మల్ని ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 2:5. ఇదొకటి చదువుకొని మనం ముగించు. ప్రకటన 2:5. 2:5. రెవల్యూషన్ 2:5. రిమెంబర్ therefore. ఓకే. సో రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్. ఎక్కడ నుంచి పడిపోయావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి మరలా మొదటి క్రియలు చేయము అని. కొన్నిసార్లు మనం పడిపోతుంటాం. అందుకే ఇక్కడ వాక్యం ఏంటంటే, ఏ సందర్భంలో మీరు పడిపోయారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ విషయంలో మీరు సవరించుకోండి అని జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే మనుషులం మనం ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు. అందుకనే దేవుడు అవకాశం ఇస్తాడు సరి చేసుకోవడానికి. ఒక్కోసారి ఎగ్జామ్ రాసిన తర్వాత టీచర్ గారు అంటారు, ఓకే నేను లాస్ట్ 10 minutes ఇస్తున్నాను, ఒకవేళ మీరు ఇంకేమన్నా ఎక్కడన్నా తప్పు రాశారేమో ఈ 10 minutesలో ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారు. అప్పుడు ఆ 10 minutes టైం ఇవ్వటం ద్వారా వాళ్ళు ఒకసారి ఎక్కడన్నా తప్పు రాశారేమో ఒకసారి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం అన్నారు, నువ్వు ఏ విషయంలో నుంచి పడిపోయావో, ఏ సందర్భంలో పడిపోయావో ఆ విషయాన్ని సవరించుకోవడానికి టైం ఇస్తున్నాను అన్నాడు. నువ్వు మొదటి క్రియలు మరలా చేయి, ఎందుకంటే నీ మీద ఒక తప్పు మోపాల్సి ఉన్నది. ఏంటంటే మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు అని ఆ వచనాల్లో అక్కడ రాస్తుంది. దేవుడు అంటే మొదట ఎంతో ప్రేమగా ఉండేవాడు. దేవుడు అంటే ఆసక్తి, దేవుని సన్నిధి అంటే ఆసక్తి, ప్రార్థన, ఇలాగా అలాంటి సంఘము అక్కడ ఎఫెసీ సంఘము. ఆ సంఘంలో ఉన్న తప్పు ఏంటంటే ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిందంట. ఆ తప్పు దేవుడు చెప్తున్నాడు, ఇగో నువ్వు ఈ విషయంలో పడిపోయావు కాబట్టి అది నువ్వు సవరించుకోండి. మనం కూడా ఏ విషయంలో మనం పడిపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ విషయాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలా కాదనుకోండి, దేవుడిచ్చిన కృపని మనం వ్యర్థం చేసుకుంటే ఒక రోజున మరలే ఆయన తీర్పు తీర్చాల్సి వస్తుంది. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరిచిపోవద్దంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇగో అనేక అంశాలు చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలో ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఎక్కడైనా పడిపోతే కూడా, అయ్యా నేను పలానా విషయంలో పడిపోయాను, దారి తొలగిపోయాను, నన్ను క్షమించయ్యా, ఈ విషయంలో నేను నిలబడే శక్తిని నాకు దయచేయి అని దేవుని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడేం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ప్రభు బల్లలో చేయి వేస్తున్నాం. ప్రభు ఏం చెప్పండి, నన్ను జ్ఞాపకం చేసుకునేది దించేయండి. కాబట్టి తల్ల వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రభు బల్లలో చేయడానికి మనం హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. కృపగల దేవ, పరిశుద్ధ అయ్యా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయ్యా నేను జ్ఞాపకం చేసుకోమన్నావు. విమోచించిన దినము, నీ వాక్యము, నీ సన్నిధి, అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకునేట్టుగా దీన్ని చేయడం చెప్పావు కాబట్టి ఈ బలలో చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీ కృప మాకు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అది బలలో డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే మీ హృదయాలు తలలో వంచి హృదయాలు సిద్ధపాటు చేసుకోండి. మనం ప్రభు బలలో చేయవేయాలి కాబట్టి అయోగ్యంగా బలలో చేయవేస్తే కొన్ని రకాలైనటువంటి శిక్షలు వచ్చే అవకాశాలు ఉంది. బైబిల్లో రాస్తుంది, మీరు అనేకులు బలహీనులను రోగులను అవుతారు అని ఉంది. అలాగే కాలము కంటే ముందుగానే నిద్రించుచున్నారు అని కూడా ఉంది. అంత కష్టం మనకొద్దు, ఆ పనిష్మెంట్ మనకొద్దు. అంటే బలలో యోగ్యంగా చేద్దాం. ఏంటి యోగ్యత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రక్షణ పొంది ఉండాలి. యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుని నీ హృదయంలో అంగీకరించి ఉండాలి. అది యోగ్యత. ఇంకేదైనా నీ హృదయంలో దేవునికి అయిష్టమైనవి, దేవుని దుఃఖపెట్టే విషయాలుంటే ఆ విషయాలు క్షమించమని అడుగు. అయ్యా నేను పలానా విషయంలో తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ అడుగు. అప్పుడు దేవునికి నీకు మధ్య ఏ విధమైన అడ్డుగోడ అనేటువంటిది ఉండదన్నమాట. ప్రభువుల్లో చేవేస్తే మనం కేవలం ఇప్పుడు క్రీస్తునే జ్ఞాపకం చేసుకోవాలి. వేరే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. చాలామంది
నా రోగాన్ని తీసావయ్యా, నా కష్టాన్ని మార్చావు, నీకు వందనాలని వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. రోగము, అప్పుల బాధ వాటికన్నా ముఖ్యము మన పాపముల నుండి మనకి రక్షణనిచ్చాడు. పాపములు క్షమించి నరక శిక్ష నుండి మనల్ని విమోచించారు. అందుకోసం యేసుని జ్ఞాపకం చేసుకున్నాం. మన చేతులున్న ఈ రొట్టె మన కొరకు బలి అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మనం శిక్ష అనుభవించాలి, కానీ క్రీస్తు అనుభవించాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, మా తండ్రి, పాపం చేసింది మేము, అవిధేయులమైంది మేము. అయితే మా పాపము నుంచి మమ్మల్ని క్షమించడానికి, రక్షించడానికి నీ కుమారుడైన క్రీస్తు మరణించేటట్లు చేసి, క్రీస్తు చనిపోయేటట్లుగా చేసి, అయ్యా క్రీస్తు మరణము ద్వారా తండ్రి ఆ మరణం అనే నరక శిక్ష నుండి మాకు విమోచన దయచేశారు. దేవా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొంది. ఆ ప్రకారమే భోజనం ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడిన బంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొని చేయని చెప్పాను. సర్వోన్నతుడా, మా గొప్ప తండ్రి, అయ్యా పాప హృదయాలతో ఉన్న మమ్మలను కడిగి శుద్ధీకరించాలని ఏ పాపము చేయని నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోకి పంపించి, అయ్యా క్రీస్తు మా కొరకు చనిపోయి రక్తం గార్చి, క్రీస్తు కార్చిన ఆ పరిశుద్ధ రక్తంలో మా పాపాలన్నిటినీ కడిగివేసి మమ్మల్ని శుద్ధీకరించి ఇప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా చేసింది. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో నిత్యుడు వగు తండ్రి, పరలోకపు దేవా, నేను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ లోకంలో ఎన్నెన్నో విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటాం, కానీ క్రీస్తు శిలువ కార్యం అయ్యా మాకు ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. అందుకనే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణాన్ని ఇక్కడ చేరి వచ్చిన మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఇంకా తండ్రి నీ బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించండి, పాల్గొన్న వారిని మీరు దీవించండి, పాల్గొనకుండా ఉన్నవారికి మరొక అవకాశం దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని నీ కృపలో దీవించండి. ఎవరు ఎలాంటి దుఃఖ హృదయంతో, కష్ట హృదయంతో, వేదనతో ఇక్కడ కూర్చున్నారో నీకు తెలుసు. వారి కన్నిటిని నువ్వు సంతోషంగా మార్చండి. నువ్వు ఉన్నావనే ధైర్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటు పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు
తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవుని సన్నిధిలో మనం చక్కగా చేరువచ్చాం, పాటలతో దేవుని స్తుతించాం, దేవుని వాక్యాన్ని విన్నాం. మరి విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళాక ధ్యానించండి, మన హృదయాల్లో ఆలోచన చేసి మరి దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ధైర్యపరిచాడు కదా. ఆయన మన కొరకు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నతించే వారంగా మనం జీవించుదాం. మరి ఇంకా వాతావరణ పరిస్థితుల గురించి అన్నిటి కోసం ప్రార్థన చేయండి. కొందరికి అనారోగ్యంగా ఉంటున్నారు, ఈ వాతావరణానికి కొందరు జ్వరాలు, కొందరు జలుబని, ఇలాగా కొన్ని పరిస్థితులు వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన చర్చి వాళ్ళందరికీ కూడా దేవుడు అందరూ ఆరోగ్యంగా, చర్చి వాళ్ళే కాదు అందరికి కూడా, ఓకే, దేశ పరిస్థితులన్నీ కూడా. మరి రమేష్ పెద్దవాళ్ళు పని ఉండి వాళ్ళు కూడా ఊరెళ్ళారు, వాళ్ళకి అక్కడ వెళ్ళిన పనులన్నీ కూడా జరగాలని, మళ్ళీ వారు కూడా క్షేమంగా రావాలని వారి కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మంచిది. ఉదయవల్లి కోసం ప్రార్థన చేయండి. మీరు వీడియోలో ఉంది కదా, ఓకే, సరే తర్వాత చెప్తాను, సరే తర్వాత, ఓకే, మంచి పర్లేదు, సరే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మా జీవితాన్ని నీవు ఉన్నతంగా తీర్చిదిద్దావు. మంటివారమని నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీ మహిమను మాలోకిస్తున్నావు. నీకు వందనాలయ్యా. ఒకప్పుడు మేము ఈ మహిమ నుండి తొలగిపోయాం, అయితే యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి ఈ మహిమను మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని మేము ఎప్పుడు కూడా పరీక్షించుకుని జీవించుకునేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి. నీ యొక్క వెలుగులో, నీ వాక్యపు వెలుగులో తండ్రి, మేము ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించి జీవించే జీవితం మాకు దయచేయండి. ఈ దినం నీ చేరువచ్చిన నీ బిడ్డల బట్టి స్తోత్రాలు. వర్షం అయినప్పటికీ, వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డలు తండ్రి నీ మందిరం కొరకు, ఆరాధన కొరకు వచ్చి ఉండగా తండ్రి, వారిని నీవు నిజంగా నువ్వు దృష్టి ఉంచావు. నీకు వందనాలు. వారికి రావాల్సిన ఆశీర్వాదం మెండుగా దయచేయండి తండ్రి. ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరు హృదయంలో ఎలాంటి కష్టంతో ఉన్నారో నీకు తెలుసు, వారి మనసులో ఏం ప్రార్థించుకుంటున్నారో నీకు తెలుసు ప్రభా. ఆ ప్రార్థనకు జవాబు దయచేయండి. వారి ఉద్యోగ స్థలాల్లో వారికి దీవెన దయచేయండి. వారు అనారోగ్య పరిస్థితిలో ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబము పేరు పేరు వలసిన మీరు ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారు మరొకసారి నీ సన్నిధికి వచ్చే అవకాశం వారికి కల్పించమని కోరుచు ఉన్నాం తండ్రి. నీ సన్నిధిలో నీ బిడ్డల్ని దీవించండి అయ్యా. ఎవరు ఏ విధమైనటువంటి హృదయంలో ఇంకా చెప్పుకోలేనటువంటి వేదన ఉన్న కన్నిటిని తుడిచి సంతోషాన్ని నింపే దేవుడవు నీవు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యా నీ ఆదరణ దయచేయండి. నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము చేతబట్టుకొని విశ్వాసపు పరుగులో మేము ముందుకు కొనసాగుతూ అయ్యా ఎల్లప్పుడూ నీ విశ్వాస వీరులుగా జీవించటకు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని, అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన బహుమానం మెండుగా వారికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంశాన్ని నీ చేతులుగా చెప్పుకుంటున్నాం దేవా. నీ చిత్తమైతే మరలా మేము కలుసుకునేంతవరకు కూడా తండ్రి నీ పరలోకపు తండ్రి, మా పరలోకపు తండ్రి ప్రేమను, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక కాపుదలం అందరికీ మెండుగా దయచేయమని మా నిజ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.